ఈరోజు సత్యనారాయణలో ఉన్నటువంటి 11 కాలనీల యొక్క ఆత్మీయ సమ్మేళనానికి సభాధ్యక్షుడిగా ఉన్నటువంటి స్థానిక కౌన్సిలర్ శ్రీధర్ రెడ్డి గారు, మరియు నేను ఆల్ పార్టీ క్యాండిడేట్ లాగా ఆల్ కాలనీస్ ప్రెసిడెంట్ భాస్కర్ చారి గారు, మరియు వేదిక మీద ఉన్నటువంటి వివిధ కాలనీల అధ్యక్షులు, ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి వివిధ కాలనీకి చెందినటువంటి పెద్దలందరికీ మరియు మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, బై ప్రొఫెషన్ నేను డాక్టర్, దట్ టు సర్జన్. మేము ఆపరేషన్ మొదలు పెడితే కంప్లీట్ అవుతుంది, మధ్యలో ఆగదు. అంటే మా యాటిట్యూడ్ కూడా అట్లనే ఉంటుంది. అంటే మా యాటిట్యూడ్ ఇప్పుడు తారీఖు పే తారీఖు అనేది మాకు లాయర్లకు అలవాటు ఉంటుంది. మాకు అట్లా ఉండదు కదా, ఓపెన్ చేస్తే క్లోజ్ చేయాల్సిందే. అంటే రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, ఎల్లుండి చేద్దాం అనే, అంటే నీ ప్రొఫెషన్తో కూడా మీకు యాటిట్యూడ్ వస్తుంది. జనరల్ నేను ఏంటంటే చేయగలిగితే 100% దాన్ని ఎమ్మడిపడే చేస్తా. అంతమించి సెకండ్ ఏంటంటే, నేను రాజకీయాలకు ఏదో పొలిటికల్ పోస్ట్ కాదు, ఏదో మన వంతు ప్రయత్నం చేద్దాం, మార్పు కొరకు ప్రయత్నం చేద్దాం. సొసైటీలో ఎడ్యుకేషన్ మెయిన్, యాజ్ అ డాక్టర్ ఒక బెస్ట్ పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ తెలంగాణలో రావాలనే ఉద్యమానికి అన్ని వదిలిపెట్టుకొని వచ్చిన. ఎందుకంటే ఒక డాక్టర్కి తెలుసు, ఈరోజు అన్ని ఖర్చుల కంటే అత్యంత కష్టమైనది హెల్త్ కేర్. ఈవెన్ మిడిల్ క్లాస్, నేను ఎప్పుడు చెప్తుంటా, ఒక మేజర్ ప్రాబ్లంతో కార్పొరేటర్స్ హాస్పిటల్ అడ్మిట్ అయితే మిడిల్ క్లాస్ అవడమో లోవర్ మిడిల్ క్లాస్ అవుతాడు, లోవర్ మిడిల్ క్లాస్ అవడమో పూర్ అవుతాడు, ఏం లేనివాడు ఏం లాగా ఉంటాడు, ఆయనకేం కాదు. అది పరిస్థితి. కానీ దురదృష్టవశాత్తు కొన్ని తెచ్చాను యాజ్ ఎంపీ. మనం ఈరోజు మీరు చూశారు, గతంలో నేను ఎంపీగా ఉన్నప్పుడు భువనగిరి పార్లమెంటుకు 9,000 కోట్ల నిధులు తేవటం జరిగింది. అందులో నా పెట్ సబ్జెక్ట్ డాక్టర్గా ఈరోజు ఏ హాస్పిటల్లో ఐసీయూలో ఒక్కటే ఉంటే 1 lakh మినిమం. ఈరోజు 4 సంవత్సరాలు కష్టపడి మోడీ గారిని ఒప్పించి, నేను టీఆర్ఎస్ ఎంపీగా ఉన్నప్పుడు కూడా నడ్డా గారిని ఒప్పించి, మీరు రండి పైకి, ఒప్పించి మేము సాధించి ఈరోజు 220 ఎకరాలు ఒక హెల్త్ సిటీ అవుతుంది. రేపు మనం అపోలోకి పోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మా బీబీ నగర్కి వస్తే సరిపోతుంది. అందుకొరకు నేను ఏంటంటే, ఒక రాజకీయాల్లో వచ్చింది కేవలం బూర్నర్సగౌడ్ టైంలో ఒక పని అయిందని. గతంలో ఎంపీగా ఉన్నప్పుడు భువనగిరిలో దాదాపు 9,000 కోట్లు ఫస్ట్ కేంద్రీయ విద్యాలయం. నేను ఎప్పుడు నమ్ముతా, విద్యా వైద్యం అనేది సమాజానికి 2 కళ్ళు. ప్రభుత్వం నాణ్యమైన విద్యా వైద్యం ఇవ్వగలిగితే ఈ యొక్క తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ ఎవరికి ఏం చేయాల్సిన అవసరం లేదు, ఏ పథకం అవసరం లేదు. గుడ్ ఎడ్యుకేషన్ అండ్ గుడ్ హెల్త్ కేర్, ఈ రెండు ఒకటి 10,000 15,000 వచ్చినా కూడా క్వాలిటీ లైఫ్ బతుకుతాడు. మనకి దురదృష్టవశాత్తు మాకు తాయిలాలు ఎక్కువైపోయినాయి, హెల్త్ కేర్ తక్కువైపోతుంది.